హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం శ్రీజాను టెక్స్లో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీజాను టెక్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ మేడం, పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్ శారీస్ లో ఉన్నటువంటి అన్ని రకాలు. ఓకే, మరి ఫస్ట్ శారీ చూద్దామా? చూద్దాం. ప్రతిభా శిఖరం పట్టు వస్తుంది. ప్రతిభా శిఖరం పట్టు శారీ. ఓకే, లైట్ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ మిక్స్ చేశారు. ఇది దీంట్లో వచ్చేసి మనకి ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. పళ్ళు మొత్తం కూడా మనకి మజంటా పింక్ కలర్ తీసుకున్నారు. దీంట్లో 2 సైడ్స్ బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ జరీ, ఈ 2 జరీస్ కూడా ఈ పళ్ళులో మనకి మిక్స్ చేశారు. మొత్తం క్రీపర్ పార్ట్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అలాగే మిడిల్లో చూసినట్లయితే మనకి బంచెస్ లాగా మొత్తం మ్యాంగో డిజైన్ ఇచ్చేసి ఒక క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ యూస్ చేశారు. అలాగే మ్యాంగో డిజైన్ అంతా కూడా అవుట్లైన్ మనకి సిల్వర్ జరీ వచ్చింది. తర్వాత టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో సేమ్ కలర్ కాంబినేషన్ మనకి బోర్డర్ ఇచ్చారనమాట 2 సైడ్స్ కూడా. దీంట్లో కూడా మనకి ఫ్లవర్స్ అనేది ఎక్కడా లేకుండా మొత్తం జరీతోనే ఒక ప్లెయిన్ క్రీపర్ లాగా తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనం పళ్ళులో ఏదైతే మ్యాంగో బంచ్ కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారో చుట్టూ ఒక క్రీపర్ లాగా తీసుకుని సేమ్ డిజైన్ని మనకి స్మాల్ సైజ్లో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఉంటుంది. అలాగే ఈ క్రీపర్ పార్ట్ సిల్వర్ కలర్, అలాగే లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి జరీ ఇచ్చారు, గోల్డ్ జరీ. చుట్టూ అవుట్లైన్ మనకి సిల్వర్ జరీ వస్తుంది. బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు జరీతోని. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ అండి. 2 సైడ్స్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ వచ్చింది. అలాగే మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దాని లోపలంతా కూడా మనకి చిన్న డాట్ టైప్లో డిజైన్ ఇచ్చేసి ఒక మ్యాంగో డిజైన్. ఈ మ్యాంగో డిజైన్ కూడా మనకి ఏంటంటే త్రూ అవుట్ శారీ అలాగే పళ్ళులో ఏదైతే మ్యాంగో డిజైన్ తీసుకున్నారో సేమ్ డిజైన్ని మనకి స్మాల్ సైజ్లో ఓన్లీ జరీ కలర్ కాంబినేషన్ అంటే ఓన్లీ గోల్డ్ జరీతో మాత్రమే ఇచ్చారు. శారీలో వచ్చేసి మనకి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ కూడా వచ్చింది. ఈ సారీ కాస్ట్ 13,600 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోహినూర్ పట్టు మేడం, లైట్ వెయిట్ డిజైనర్స్ పట్టులోనే కోహినూర్ పట్టు. ఓకే, చెక్స్ డిజైన్ వచ్చింది. పళ్ళు ఇది వచ్చింది మనకి అంటే జరీతో డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చేసి మనకి 1 సైడ్ ఏం వైలెట్ కలర్, ఇంకొక సైడ్ మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఇది కూడా మనకి చెక్స్ లానే కనిపిస్తుందండి, ఎందుకంటే ఒకటి కొంచెం డార్క్, ఒకటి కల్నేతలో వచ్చింది. అలాగే ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఒకటి ఫుల్ జరీ వచ్చింది. కాకపోతే ఇక్కడ బ్లాక్ లైన్ రావడం వలన బ్లాక్లో కొంచెం జరీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అలాగే మనకి వైట్లో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ కూడా మనకి చిన్న బోర్డర్స్ లాగా ఇచ్చారనమాట. చెక్స్తోనే వచ్చింది. అంటే 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ సైజ్లో ఇచ్చారు. కాకపోతే ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ గ్రీన్ కలర్ అలాగే పైన వైలెట్ చిన్నగా ఇచ్చేసి గ్రీన్ కలర్ ఎక్కువ ఇచ్చి దాని మీద మనకి లైన్స్ ఇచ్చారు. అది కూడా మనకి షైనింగ్ సిల్వర్ జరీ అండి ఇది, లేకపోతే పట్టు థ్రెడ్. ఓకే, మొత్తం ఇక్కడ కూడా మనకి చెక్స్ లాగా వచ్చింది. ఇదే సేమ్ యాజ్గా సేమ్ డిజైన్ కింద కూడా వస్తుంది. కాకపోతే ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి వైలెట్ కలర్ చేంజ్ అవుతుంది. ఈ 2 కలర్స్ కాంబినేషన్ వైలెట్ అండ్ గ్రీన్ కలర్ మనకి పళ్ళులో చూసాం ఇంతకుముందు. సేమ్ మనకి ఇలాగే మనకి వైలెట్ కలర్ ఎక్కువ ఇచ్చేసి లైన్స్ లాగా ఇచ్చారు. దానిపైన ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా వచ్చింది. ఈ బోర్డర్ వచ్చేసి మనకి జరీతో ఇచ్చేసి మనకి ఇట్లా ఒక డిజైన్ ఇచ్చారనమాట. ప్లెయిన్ లాగా డిజైన్ ఇచ్చేసి దానిపైన మనకి ఒక చిన్న లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది జరీతో. తర్వాత మనకి 2 కలర్స్ ఏదైతే తీసుకున్నారో అంటే గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఇట్లా ఒక 3 లైన్స్ లాగా కొంచెం జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చింది. గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చెక్స్ డిజైన్ వచ్చింది. మిడిల్లో అంటే మొత్తం టోటల్ మనకి అట్లా ప్లెయిన్ ఇవ్వకుండా మిడిల్లో అక్కడక్కడ కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ జరీతో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. కొంచెం బిగ్ సైజ్ బంచ్ లాగా ఇచ్చారు. ఇట్లా ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ బంచెస్ కంటిన్యూ అవుతాయి. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. టోటల్ శారీ అంతా కూడా డార్క్ ఇచ్చారు, క్రీమ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో. కాకపోతే ఇదేంటంటే క్రాస్ లైన్స్ అండ్ స్ట్రైట్ లైన్స్ రావడం వల్ల మనకి ఈ బ్రైట్నెస్ వచ్చింది. ఇక్కడ ఓన్లీ క్రాస్ లైన్స్ మాత్రమే ఇచ్చారు. సో మనకి కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ వైట్ అండ్ గ్రీన్ కలర్తో ఎలా అయితే బార్డర్స్ ఇచ్చారో ఈ బ్లౌజ్కి కూడా మనకి 2 సైడ్స్ సేమ్ ఇచ్చారు. 1 సైడ్ మాత్రం ఇట్లా
వైలెట్ కలర్తో కొంచెం జూట్ స్టైల్ మిక్స్ చేస్తూ ఇచ్చారనమాట. అటు ఇటు వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లైన్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 10,170 రూపీస్. 10,170 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. సౌందర్య పట్టులో బ్రొకెట్ శారీ మేడం. సౌందర్య పట్టులో బ్రొకెట్ టైప్ ఆఫ్ శారీ. ఓకే, గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కల్నీతో వచ్చింది టోటల్ శారీ అంతా. పళ్ళు వచ్చేసి మనకి మ్యాంగో ఎల్లో కలర్ షేడ్ తీసుకున్నారు. మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ మీద మనకి మొత్తం జరీ డిజైన్ వచ్చింది. అక్కడక్కడ మనకి ఎల్లో జరీలోనే ఎల్లో మిక్స్ చేశారు. అక్కడక్కడ మనకి ఏంటంటే రెడ్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ పళ్ళు అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్ మనకి పళ్ళులో అటువైపు కూడా వస్తుంది, కాకపోతే అదేంటంటే మనకి మ్యాంగో ఎల్లో షేడ్లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఒక కడ్డీ స్టైల్లో బోర్డర్ తీసుకుని మిడిల్లో అంతా కూడా మనకు ఒక చిన్న డిజైన్ ఇచ్చారనమాట. ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి బోర్డర్స్ వచ్చేసి మ్యాంగో ఎల్లో షేడ్ తీసుకున్నారు. దానిపైన మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో మనకి క్రీపర్ డిజైన్ వచ్చింది. అలాగే మిడిల్ పార్ట్ మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దానిపైన మనకి మొత్తం టోటల్ అంతా కూడా దగ్గరగా ఉండేటట్లు మనకి కంచి పట్టులో ఎలాంటి డిజైన్ అయితే మనకి ఫుల్ శారీ అంతా ఇస్తారు గ్రాండ్గా, ఈ శారీకి కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మధ్యలో అక్కడక్కడ మనకి గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో ఆ కలర్స్ని మనకి జరీలో యాడ్ చేస్తూ మొత్తం ఫుల్ శారీ అంతా కూడా ఇట్లా డిజైన్ చేశారనమాట. బ్రొకెట్ స్టైల్ ఆఫ్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి మనకి అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కాకపోతే ఈ టైప్ ఆఫ్ డిజైన్ మనం ఇక్కడ చూడొచ్చు, అంటే శారీ మిడిల్లో చూడొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ జరీ మాత్రం మిస్ చేసి మొత్తం సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. రెడ్ అండ్ ఎల్లో కలర్ షేడ్ వచ్చింది బ్యాక్గ్రౌండ్. సేమ్ బోర్డర్ అండి. ఫుల్ బ్లౌజ్ ఇలా వచ్చింది. ఈ శారీ కాస్ట్ 3,590 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ? సింధూర పట్టు మేడం. సింధూర పట్టు. సింధూర పట్టులో లైట్ వెయిట్గా వస్తుంది, బూటా స్టైల్ వస్తుంది సారీ. లైట్ వెయిట్ బుటా, చిన్న బూటీస్. ఇక్కడ వచ్చేసి మనకి చంద్రకాంత కలర్ డిజైన్ వచ్చింది. పళ్ళు వచ్చేసి మనకి పూర్తిగా ఎల్లో కలర్ ఇచ్చారనమాట. దీని మీద మనకి సన్నటి డిజైన్ ఇచ్చారు జరీ కలర్ కాంబినేషన్తో. చాలా సన్నటి లైన్స్ అలాగే చిన్న డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది జరీతో. 2 సైడ్స్ ఎడ్జెస్కి కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. ఫుల్ 1 మీటర్ పళ్ళు వచ్చింది. అలాగే బోర్డర్ చూసినట్లయితే చంద్రకాంత కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్ మనకి పళ్ళు ఇచ్చారు కాబట్టి 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. మొత్తం కడ్డీ టైప్లో ఇవ్వకుండా కొంచెం ప్లెయిన్ బోర్డర్ ఇచ్చేసి 2 సైడ్స్ ఎడ్జెస్కి కూడా కొంచెం ప్లెయిన్ బోర్డర్ ఇచ్చేసి మిడిల్లో మనకి కడ్డీ బోర్డరే కానీ లోపల మనకి ఒక సన్నటి డిజైన్ డైమండ్స్ లాగా డిజైన్ చేశారు. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఇలాగే వస్తుంది. అలాగే శారీ అంతా చూసినట్లయితే డార్క్ కలర్ చంద్రకాంత కలర్ కాంబినేషన్కి సింపుల్గా చిన్న బుటీస్, సింపుల్గా చిన్న ఫ్లవర్స్ మాత్రమే ఇచ్చారు, చిన్న బుటీస్ లాగా. టోటల్ శారీ అంతా కూడా ఇదే గ్యాప్ మెయింటైన్ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ పళ్ళు కలర్ వస్తుంది కానీ బ్రైట్గా కనిపిస్తుందండి. ఈ 2 కలర్స్ కాంబినేషన్ బ్రైట్గా కనిపిస్తుంది. ఇది మిడిల్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి ఎల్లో ప్లెయిన్ తీసుకుని ఓన్లీ 2 సైడ్స్ మాత్రం మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. దీనిపైన చంద్రకాంత కలర్ కాంబినేషన్తో స్టోన్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ చేయించుకున్నట్లయితే కనుక ఇంకా బాగా హైలైట్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 5,400. 5,400 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. ఇంకొక శారీ చూద్దాం నెక్స్ట్. నోయల్ బ్రాసో డిజైనర్ మేడం, ప్యాచ్ వర్క్ సారీ. నోయల్ బ్రాసో డిజైనర్ శారీ ప్యాచ్ వర్క్స్తో. ప్యాచ్ వర్క్లో లంగావని హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. లంగావని స్టైల్ 2.5 మీటర్స్ వచ్చేసి మనకి సేమ్ టైప్ ఆఫ్ డిజైన్తో సేమ్ కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. దీనికి ఏంటంటే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి సెల్ఫ్ కలర్ డిజైనింగ్ వచ్చింది. మనకి టోటల్ సెల్ఫ్ కలర్తో ఒక చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. దీనికి ఏంటంటే పళ్ళుల్లో బాగా హైలైట్ చేశారు. ఇక్కడ మనం ఈ మ్యాంగో షేప్ ఏదైతే ఉందో మనకి డబుల్ మ్యాంగో వచ్చింది. ఈ డబుల్ మ్యాంగో అంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో, అంటే మనకి అప్లిక్ వర్క్ అని చెప్పేవాళ్ళు కదా, సేమ్ అదే టైప్ ఆఫ్ వర్క్ని మనకి ప్యాచెస్ లాగా డిజైన్ చేశారు. మొత్తం ఒకటే మల్టీ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుని దాన్ని మనకు ఒక మ్యాంగో షేప్ తీసుకుని అవుట్లైన్ అంతా కూడా మనకి డార్క్ పింక్ కలర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళులో ఒక 3 బంచెస్ ఇచ్చారు. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 3 కలర్స్ రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్తో మనకి చిన్న లైన్స్ లాగా రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. కింద బోర్డర్ ఏదైతే ఉందో ఈ కింద బోర్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద
డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్, అంటే రెడ్ కలర్ మనకి ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక డిజైనర్ బోర్డర్ ఇచ్చారు, చిన్న బోర్డర్. ఈ బోర్డర్ వచ్చేసి మొత్తం టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి టోటల్ చెక్స్ డిజైన్ ఇచ్చారు. అక్కడ మనకి ప్లెయిన్ మీద టోటల్ ప్లెయిన్ మీద సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి చెక్స్ డిజైన్ వేరియేషన్ చక్కగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది, లైన్స్ లాగా తీసుకున్నారు చెక్స్తో. సేమ్ బోర్డర్ అండి, త్రూ అవుట్ శారీ అంతా కూడా 3 కలర్స్ కాంబినేషన్తో ప్లెయిన్ లైన్స్ లాగా ఇచ్చేసి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు కదా మనకు ఒక చిన్నది, సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఏది ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి మెటీరియల్ కాకుండా ఫుల్ మెరూన్ కలర్ కాంబినేషన్ మీద సన్నటి డాట్స్ ఉన్న డిజైన్ మెటీరియల్ తీసుకున్నారు. డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇది సేమ్ బోర్డర్ మనకి ఇచ్చారు. దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ శారీలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ 2745 రూపీస్. 2745 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. రాజస్థాన్ డిజైనర్ బార్డర్ మేడం. రాజస్థాన్ డిజైనర్ బోర్డర్, ఓకే. నెట్టెడ్ సారీస్, నెట్టెడ్ నెట్లోనే మనకి చెక్స్ ఇచ్చారు. ఆ చెక్స్లో కూడా మనకి సెల్ఫ్ కలర్ చెక్స్ ఇచ్చారు. ఈ శారీకి బోర్డర్స్ స్పెషల్ అండి. ఇది మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అది కూడా మనకి కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్తో మనకి డిజైన్ చేశారు. దీంట్లో మనకి ఆల్ కలర్స్ మిక్స్ అయింది. టోటల్ శారీ అంతా కూడా మనకి హైలైట్ ఏంటంటే ఈ బోర్డర్స్ మాత్రమే. అక్కడక్కడ కూడా మనకి నక్కీ టైప్ ఆఫ్ డిజైన్తో చిన్న చిన్న లీవ్స్ని ఫిల్ చేశారు. మొత్తం అంతా కూడా మనకు ఒక బకెట్ టైప్లో ఇచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. వన్ సైడ్ వచ్చేసి పింక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు, ఇంకొక సైడ్ మనకి సిల్వర్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. 3 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్. అలాగే శారీ మిడిల్లో చూసినట్లయితే మనకి షేడెడ్ కనిపిస్తుంది. ఒక హాఫ్ పార్ట్ చూసినట్లయితే డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్, సేమ్ దగ్గర కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే లైట్ బేబీ పింక్ అండ్ డార్క్ పింక్, అంటే దగ్గర షేడ్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి చెక్స్లో కూడా చూసారు కదా, ఒకటి వచ్చేసి మనకి నెట్టెడ్ టైప్లో కనిపిస్తుంది, ఒకటి నార్మల్ ఫిల్లింగ్తో ఉంది. అంటే చెక్స్లో కూడా ఏంటంటే మనకి నెట్టెడ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ ఫిల్లింగ్ ఏదైతే ఉందో ఈ ఫిల్లింగ్ డిజైన్లో మనకి చిన్న చిన్న స్టోన్స్తో ఒక ఫ్లవర్ డిజైన్ క్రియేట్ చేశారు అక్కడక్కడ టోటల్ శారీ అంతా కూడా. అలాగే పైన మనకి క్రీమ్ కలర్ షేడ్ ఏదైతే వచ్చిందో ఈ షేడ్లో కూడా మనకి టోటల్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారనమాట. ఇది కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది, ఫాలింగ్ మెటీరియల్ ఉంది, కొంచెం ఫ్యాన్సీ లుక్ కనిపిస్తుంది. ఫుల్ శారీ ఇలాగే వస్తుంది. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? షేడెడ్తో మనకి రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి. వన్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్కి పెట్టుకునే విధంగా వచ్చిందా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇంకొక 2 సైడ్స్ వచ్చేసి మనకి టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న స్టోన్స్తో ఎలాగైతే ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారో సేమ్ హ్యాండ్స్ పార్ట్లో అలాగే నెక్ పార్ట్లో కూడా మనకి ఆ ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2205 రూపీస్. 2205 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. బాగల్పూర్ కోటా మేడం. బాగల్పూర్ కోటా మెటీరియల్ కొంచెం స్టిఫ్డ్ మెటీరియల్ వచ్చింది. అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి మెంతి కలర్ అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అంటే మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఇదే కలర్ కాంబినేషన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి వేరియేషన్ చూపించారు. సేమ్ బ్యాక్గ్రౌండ్ దాని మీద మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దాంట్లో మనకి ఫ్లవర్ డిజైన్ అది కూడా మనకి షేడెడ్తో ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే శారీ బ్యాక్గ్రౌండ్ అలాగే మనకి పింక్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ షేడెడ్లో కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ మీద కొంచెం మెంతి కలర్ షేడెడ్లో కనిపిస్తుంది. ఇట్లా మనకి ఆల్టర్నేట్ లైన్స్ లాగా మనకు ఒక పళ్ళు అంతా కూడా కొంచెం చిన్న పళ్ళు ఇచ్చారు, ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ వరకు మనకు కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో మనకి జరీ మిక్స్ చేసి దానిపైన వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అటు ఇటు మనకి బ్లాక్ కలర్ లైన్స్ తీసుకున్నారు. తర్వాత ప్లెయిన్ క్రీపర్ లాగా మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. అక్కడక్కడ ఫ్లవర్స్ని యాడ్ చేసుకుంటూ పైన బోర్డర్ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. కింద బోర్డర్ కూడా మనకి ఇలాగే వస్తుంది. కాకపోతే కొంచెం సైజ్ పెంచి కొంచెం కలర్ చేంజ్ చేశారనమాట. బిగ్ సైజ్ స్కర్ట్ బోర్డర్ టైప్లో వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా పైన వచ్చిన బోర్డరే మనకి ఇక్కడ కూడా వచ్చింది. తర్వాత బ్లాక్ కలర్ లైన్స్ కూడా సేమ్ వచ్చాయి. ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ వచ్చేసి మనకి పైన వైలెట్ కలర్ ఇచ్చారు, కింద వచ్చేసరికి మనకి మరూన్ కలర్ వచ్చింది. మరూన్ కలర్ మీద మనకి ఫ్లవర్స్ డిజైన్, తర్వాత మళ్ళీ సేమ్ క్రీపర్ పార్ట్ మనకి వైలెట్ కలర్ ఇచ్చేసి దాని మీద మనకి మరూన్ కలర్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు అనమాట. అంటే కొంచెం బిగ్ సైజ్లో మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో శారీ డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ కనిపిస్తుందండి. మొత్తం అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మెంతి కలర్ ఇచ్చేసి దాని మీద లైట్ కలర్ డార్క్ కలర్ షేడెడ్తో మనకి మొత్తం ఫ్లవర్స్ డిజైన్ లీవ్స్ వచ్చేసి మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, టోటల్ ప్లెయిన్. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. వన్ సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చారు అనమాట. హ్యాండ్స్కి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 2295.
సారీ అస్సాం సీకో మేడం. అస్సాం సీకో మెటీరియల్ మరూన్ Fancy కలర్. saree. ఓకే, ఫ్యాన్సీ సారీ. టోటల్ శారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మెరూన్ కలర్ తీసుకున్నారు. పళ్ళు వచ్చేసరికి మనకి బ్రైట్గా కనిపించే విధంగా డిజైన్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి మొత్తం జరీతో ఒక డిఫరెంట్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఎక్కువ మనకి జరీ కనిపించి అవుట్లైన్ మాత్రమే మనకి ఫ్లవర్ డిజైన్ తెలిసే విధంగా ఇంకొక చిన్న బోర్డర్ వచ్చేసి మనకి జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకొని ఒక చిన్న లోటస్ ఫ్లవర్ ఇచ్చారనమాట. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు. మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్ అంటారు కదా, పైన వచ్చేసరికి బ్లూ కలర్ బోర్డర్, అటు ఇటు ఎల్లో కలర్ వచ్చింది. దాంట్లో మనకి ఒకటి సెల్ఫ్ కలర్ ఫ్లవర్ వచ్చింది, ఇంకొకటి వచ్చేసి మనకి జరీ ఫ్లవర్తో టోటల్ శారీ పైన పార్ట్ అంతా కూడా మనకి ఆల్టర్నేట్ ఫ్లవర్ డిజైన్తో కంటిన్యూ అవుతుంది. కింద వచ్చేసరికి పైన బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది. కింద మనకి శారీ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కాకపోతే కొంచెం సాటిన్ టైప్ లుక్ కనిపిస్తుంది. ఇక్కడ మెటీరియల్కి మనకి చేంజ్ ఉంది. ఎడ్జెస్కి వచ్చేసరికి ఎల్లో కలర్ ఇచ్చేసి సన్నట్ లైన్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా ఒకటి బ్లూ కలర్ ఫ్లవర్, ఒకటి వచ్చేసి మనకి జరీ ఇచ్చారు అనమాట. పైన కూడా మనకి ఒకటి బ్లూ కలర్ ఫ్లవర్, ఒకటి జరీ ఫ్లవర్, సేమ్ ఫ్లవర్స్ ఇచ్చారు. అలాగే శారీ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ అలాగే జరీ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బర్డ్స్ లాగా లోటస్ బర్డ్స్ ఏదైతే ఉంటుందో ఆ బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. జరీ కలర్ కాంబినేషన్ అలాగే పైన బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. శారీ అంతా కూడా దగ్గరగా గ్యాప్స్ ఎక్కువ తీసుకోకుండా ఫుల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఈ బర్డ్స్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లేన్ వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. టూ సైడ్స్ బోర్డర్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా మనకి శారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అదే బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్, ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ ఏంటంటే మనకి హ్యాండ్స్ పార్ట్లో పెట్టుకునే విధంగా కాకుండా మనకి జరీతో హ్యాండ్స్ బోర్డర్ కావాలంటే జరీ బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1280 రూపీస్. 1280 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ కాటన్లో ఫ్యాన్సీ డిజైనర్ సారీ మేడం. హాఫ్ అండ్ హాఫ్ జూట్ కాటన్ మెటీరియల్లో ఫ్యాన్సీ డిజైనర్ సారీ, లంగావని స్టైల్. ఇది వచ్చేసి మనకి లంగావని స్టైల్ వచ్చిందండి. మొత్తం అంతా కూడా ఫుల్ డిజైన్ వస్తుంది దీంట్లో. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి బాక్సెస్ తీసుకున్నారు. మెంతి కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బాక్సెస్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి లైన్స్ తెలిసే విధంగా తీసుకున్నారు. అట్లాగే ఒకటే సైజు కాకుండా కొంచెం డిఫరెంట్ సైజెస్తో మనకి మెంతి కలర్ కాంబినేషన్తో మొత్తం టోటల్ ఒక 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఇంకొక 1/2 మీటర్ పళ్ళు వచ్చేసరికి పూర్తిగా చెక్స్ డిజైన్ వచ్చింది. క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇది కూడా మనకి లైన్స్ డిజైన్ వస్తుంది. ఒక 1 మీటర్ మాత్రం ఫుల్ చెక్స్ డిజైన్, కాకపోతే కలర్ కాంబినేషన్ వేరియేషన్ ఉంది. దీనికి సపరేట్గా మనకి బోర్డర్ అంటూ ఇవ్వలేదండి. మనకి 3 కలర్స్ కాంబినేషన్, బ్లాక్, క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో చెక్స్ డిజైన్, కొంచెం అన్ఈవెన్గా చెక్స్ డిజైన్ వచ్చింది. మొత్తం టోటల్ అంతా కూడా మనకి అలాగే కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత పైన కింద బోర్డర్ వచ్చేసి మనకి చెక్స్ బోర్డర్, మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే చూసామో సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైన మనకి కొంచెం స్మాల్ సైజ్, కింద బిగ్ సైజ్లో ఇచ్చారు బోర్డర్, సేమ్ బోర్డర్. కాకపోతే మిడిల్లో అంతా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ మీద డార్క్ కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. అంటే మొత్తం శారీ అంతా కూడా పూర్తిగా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లూ అంటే మనకి షోల్డర్ పార్ట్లో 2.5 మీటర్స్లో మనకి బ్లూ కలర్ కూడా యాడ్ చేశారు. ఈ కలర్ కాంబినేషన్తో మనకి అక్కడ బ్లౌజ్ డిజైన్ వచ్చింది. ఇది కూడా మనకి సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది, అంటే ఎక్కువ కనిపించట్లేదు కానీ సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ 880 రూపీస్ మేడం. 880 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. శ్రీజాను టెక్స్లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సమ్మర్ షిఫాన్లో థ్రెడ్ వర్క్, సమ్మర్ షిఫాన్ మెటీరియల్. ఓకే, థ్రెడ్ వర్క్ ప్యాచ్ వస్తుంది, లేస్ బార్డర్ వస్తుంది. లేస్ బార్డర్, థ్రెడ్ వర్క్తో మనకి ప్యాచెస్ వస్తాయి. ఇది పీచ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ సారీ. మనకి ఇది వచ్చేసి మనకి 1/2 మీటర్ మాత్రమే పళ్ళు ఇచ్చారు, కాకపోతే డిజైనర్ పళ్ళు ఇచ్చారు. మనకి దాంట్లో టులిప్ ఫ్లవర్స్ని డిజైన్ చేశారనమాట. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ షేడ్స్తో తీసుకుని ఒక చిన్నదైనా కూడా మనకి పళ్ళు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది ఈ సారీకి వచ్చేసి. అలాగే టోటల్ సారీ అంతా కూడా పైన మనకి వైట్ కలర్తో లేస్ ఇచ్చేసి దాని తర్వాత మనకి గ్రీన్ కలర్తో ఒక చిన్న రా సిల్క్ మెటీరియల్తో చిన్న లైన్ ఇచ్చారు. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్ 2.5 మీటర్స్ వచ్చేసి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 2.5 మీటర్స్ పైన అంతా కూడా మనకి బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఆ థ్రెడ్ వర్క్ అవుట్లైన్ అంతా కూడా మనకి వైట్ కలర్కి బ్లాక్ కలర్ అట్లా వచ్చింది. లోపల ఇదంతా కూడా బ్లాక్ కలర్ ఏదైతే ఉందో లీవ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మొత్తం మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్లో అంతా కూడా ఇదే టైప్ ఆఫ్ ప్యాచెస్ని సపరేట్గా ఇచ్చారు. పళ్ళులో వచ్చిన కలర్స్ కాంబినేషన్తో సేమ్ డిజైన్ని
మనకి కింద కుచిళ్ళ పార్ట్లో వచ్చే విధంగా స్కర్ట్ బోర్డర్ లాగా హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా తీసుకున్నారు డిజైన్ అది. తర్వాత పైన అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ అనమాట. 3 కలర్స్ కాంబినేషన్, బ్లూ కలర్, లైట్ గ్రీన్ కలర్ షేడ్, అలాగే లెమన్ ఎల్లో. ఈ 3 కలర్స్ కాంబినేషన్తో మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఎండ్ వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ పళ్ళు కలర్, పళ్ళులో వచ్చిన పింక్ కలర్ సేమ్. ఓకే, మనకి పళ్ళులో ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ అదే మనకి సేమ్ మెటీరియల్ ఇచ్చారు. బోర్డర్ కూడా మనకి సేమ్ వస్తుంది, చిన్న బోర్డర్ లేస్తో రా సిల్క్ మెటీరియల్తో ప్యాచ్ వర్క్ ఏదైతే వచ్చిందో ప్యాచ్ వర్క్ బోర్డర్ సేమ్ బోర్డర్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 765. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 765 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కనకదార కాటన్ మేడం, సమ్మర్ కాటన్లో కనకదార కాటన్. ఓకే, ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి. మనకి ఎక్కడ కూడా సపరేట్గా బోర్డర్స్ అంటూ ఏమేమి లేదు, ఓన్లీ లైన్స్లో లాగా వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ కలర్, రెడ్ కలర్ అండ్ వైట్ కలర్తో లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఆల్టర్నేట్గా ఇట్లా లైన్స్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మనకి ఒకటి వచ్చేసి మనకి ఒక క్రీపర్, ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు. అట్లా మళ్ళీ లైన్స్ ఇట్లా ఆల్టర్నేట్గా మనకి ఒక 1 మీటర్ ఫుల్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా మళ్ళీ డిజైన్ చేంజ్ అవుతుంది. ఇది లంగావని స్టైల్లో ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఓన్లీ కుచ్చిళ్ళలో మాత్రమే మనకి వేరియేషన్ కనిపిస్తుంది. ఇది ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి రెడ్ కలర్, అలాగే వైట్ అండ్ బ్లాక్ డాట్స్. ఒక రెడ్ కలర్ ప్లెయిన్ ఏదైతే తీసుకున్నారో దాంట్లో ఎల్లో కలర్తో ఒక బంచ్ ఇచ్చారు. కింద వచ్చేసరికి దీనికి కాంట్రాస్ట్గా పైన మనకి రెడ్ కలర్ డిజైన్కి ఏదైతే వచ్చిందో దానికి కింద వచ్చేసి మనకి డాట్స్ డిజైన్ వస్తుంది. పైన డాట్స్ డిజైన్ వచ్చిన చోట ఇక్కడ మనకి రెడ్ కలర్తో సేమ్ బంచ్ని కంటిన్యూ చేశారు. అలాగే బోర్డర్ అంతా కూడా 2 సైడ్స్. శారీలో పళ్ళులో బోర్డర్స్లో మనకి ఒక క్రీపర్ ఇచ్చారు కదా ఫ్లవర్స్తో, సేమ్ క్రీపర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ క్రీపర్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ కుచిళ్ళ పాటుకు వచ్చేసరికి వేరియేషన్ కనిపిస్తుంది. బ్లాక్ కలర్ తీసుకుని బ్లాక్ కలర్ మీద రెడ్ కలర్తో బిగ్ సైజ్లో, అంటే కింద స్టార్టింగ్లో ఎండింగ్లో స్టార్ట్ చేసి పై వరకు కూడా ఒకటే టైప్ ఆఫ్ బంచ్ కంటిన్యూ అవుతుంది. రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సపరేట్గా మనకి పళ్ళులో బోర్డర్ అంటూ ఏమి ఇవ్వలేదు. ఈ 1.5 మీటర్ కుచిళ్ళ పార్ట్ అయిపోగానే మళ్ళీ సేమ్ అండి, ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే డాట్స్ డిజైన్ చూసామో సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మధ్యలో మాత్రమే బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో వేరియేషన్ అనేది తెలుస్తుంది. కనకదార కాటన్. ఓకే, దీనికి బ్లౌజ్ ఉందా? ఉన్నది. అంటే రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్తో డాట్స్. ఇక్కడ మనకి డాట్స్ డిజైన్ ఇచ్చారు కదా సేమ్ మనకి. ఇక్కడ డాట్స్లో ఏ కలర్స్ అయితే తీసుకున్నారో బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారనమాట. మొత్తం అంతా కూడా సపరేట్గా బోర్డర్స్ ఏమి ఇవ్వకుండా మొత్తం కూడా డాట్స్ డిజైన్ వచ్చింది దీనికి. ఈ సారీ కాస్ట్ 760 రూపీస్. 760 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీజాను టెక్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ సారీస్లో మా వ్యూవర్స్కి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శారీస్లో ఉన్నటువంటి ఆల్ డిజైన్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.